పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లు గ్రామంలో రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహచర మంత్రులతో కలిసి శాసనసభ్యులతో కలిసి పాల్గొని మాట్లాడుతున్నారు అనగాని సత్యప్రసాద్. అందరికీ నమస్కారం. ముందుగా ఉదయం నుంచి మనకున్న సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి మన గ్రామానికి మన దేవుడు వస్తున్నాడని చెప్పేసి ఎంతో ఆశగా అందరూ కూడా ఓపికగా భోజనానికి కూడా వెళ్లకుండా కూర్చున్న మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే గత పాలనలో 5 సంవత్సరాల పరిపాలనలో గత ముఖ్యమంత్రి చేసిన అరాచకాలకు ఈ ప్రభుత్వంలో పరిష్కార మార్గం వెతికించి మీలాంటి పేదలందరికీ కూడా మంచి జీవన పరిమాణాలు ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో 6 నిమిషాలు కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి కోసం ముందుకు వస్తున్న గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే సహచర మంత్రివర్యులు పెద్దలు మనోహర్ గారికి, పెద్దలు కొల్లు రవీంద్ర గారికి, స్థానిక శాసనసభ్యుడు సోదరుడు బోడే ప్రసాద్ గారికి, అలాగే ఇతర నాయకులకు, పత్రికా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి, కానీ గత 5 సంవత్సరాల్లో గత పరిపాలనలో ఏదైతే మనకి మట్టితో ఒక అవినాభావ సంబంధం ఉంటుంది, భూమితో, భూమాత భూతల్లి అంటాం. అలాంటి భూమాతకి భూతల్లికి ఈ యొక్క మట్టికి చెదపట్టే విధంగా గత పరిపాలకులు మీ హక్కులన్నీ కూడా హరించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి మనల్ని ఇబ్బంది పెట్టారు. అవన్నీ కూడా తప్పకుండా పరిష్కరించి మీ హక్కులు మీకు కల్పించాలని లక్ష్యంతో ఎప్పుడైతే ఈ నూతన ప్రభుత్వం ఏర్పడిందో 6 నెలలు అయింది, మొదటి రోజు నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా పీజీఆర్ఎస్ పెట్టారు. అయితే పీజీఆర్ఎస్ మొదలైన తర్వాత ఈ రోజు దాకా వచ్చినటువంటి గ్రీవెన్స్లో 65% రెవెన్యూకి సంబంధించినవే, 15% లా అండ్ ఆర్డర్వి, మిగతా 20% మిగతా అన్ని డిపార్ట్మెంట్లు చూస్తే, అంటే ఈ రాష్ట్రంలో ఎంత రెవెన్యూ సమస్య ఉందో మీరు చూసుకోవాల్సిన పరిస్థితి. అవన్నీ కూడా తప్పకుండా పరిష్కరించాలని చెప్పేసి మమ్మల్ని కానీ మా టీంలో ఉన్నటువంటి మా డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన మీద పనిచేయమని చెప్పేసి లక్ష్యంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాను. ఏదైతే రీసర్వే చేపట్టి మీ అందరి హక్కులు కూడా ఇబ్బంది కలిగించే విధంగా, అలాగే వారి యొక్క కార్యాచరణ తీసుకువెళ్ళే విధంగా చేశారో దాంట్లో మీరు ఇబ్బందులు దూరం చేయాలని చెప్పారు. అందుకనే రీసర్వేని మళ్ళా మెథడాలజీ మార్చి మీ అందరికి కూడా ఇబ్బందులు లేని విధంగా గ్రామ సభలు పెట్టి వాటిని పరిష్కరిస్తూ ఉన్నాం. అలాగే రెవెన్యూ సదస్సులు పెట్టి ఏదైతే మొన్న 6వ తారీఖున మొదలు పెట్టామో ఈ రోజు దాకా దాదాపుగా 4 లక్షల మంది హాజరయ్యి 1 లక్ష పైచీలకు అర్జీలు ఇచ్చారంటే ఎంత రెవెన్యూ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెవెన్యూ సదస్సులు జనవరి 8 కాదు, ఎప్పుడైతే ప్రతి ఒక్క మనిషి యొక్క ఇబ్బంది తెలుసుకుని దాని పరిష్కార మార్గం చూపించే దాకా తప్పకుండా రెవెన్యూ సదస్సులు ముందుకెళ్తాం. ఏదైతే సమస్యలు మేము పరిష్కరించలేని ఉన్నాయో కోర్టులో కానీ మీ కుటుంబ సభ్యులు మాట్లాడుకోవాల్సిన విషయాలను అవి కూడా ఎందుకు చేయలేకపోయామో, ఎలా మీరు చేసుకోవాలో కూడా తప్పకుండా మా అధికారులందరూ కూడా మీకు తెలియజేసి ఆ విధంగా ఎలాంటి భూమి సమస్య లేనటువంటి రాష్ట్రంగా మళ్ళా ముందుకు తీసుకెళ్ళని చెప్పి లక్ష్యంగా మేమందరం పనిచేస్తాం. దాంట్లో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు. మిగతా విషయాలన్నీ కూడా కులంకుశంగా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు తెలియజేస్తారు. ఇంకేమైనా అర్జీలు ఉన్నా కూడా తప్పకుండా మీరు స్వయంగా వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన కోరుతాను. థ్యాంక్ యూ.